ఈ వారం మనం 23వ వచనం దగ్గరికి వద్దాం. వాస్తవానికి 22వ వచనం లేక 21, 22 వచనాలు 26వ వచనం వరకు కూడా మనకి అవి మూల పాఠాలుగా నిలబడతాయి. యేసుప్రభు వారు ఆంతర్యములో మార్పు గురించి నొక్కి మాట్లాడుతున్నాడు కదా. వాస్తవానికి 23వ వచనం కూడా ఆంతర్యంలో మార్పు గురించే మాట్లాడుతాడు. యేసుక్రీస్తు ప్రభు వారు 22వ వచనంలో నీ ఆంతర్యంలో ఉన్నటువంటి స్వభావం గురించి మాట్లాడాడు. తన సహోదరుని మీద కోపపడువాడు. కోపం అనేది లో నుంచి వస్తుందా, బయట వస్తుందా? కొన్నిసార్లు పైకి అరిచేవాడిని మనం కోపంగా ఉన్నాడు అనుకుంటాం, కానీ పైకి అరిచే వాళ్ళందరూ కోపంగా ఉన్నట్టు లెక్కేం కాదు. పైకి అరిచాడు అంతే, కానీ లోన్ అతనికి ఎటువంటి కోపం లేదు. ఒక వ్యక్తిని అలాగే బాగా అరుస్తున్నాడని వాళ్ళ భార్య హాస్పిటల్కి తీసుకెళ్ళింది. మా ఆయనకి బీపీ ఎక్కువ అవుతుందేమని. ఆయనకి బీపీ చెక్ చేస్తే అది 80-90 మధ్యలోనే ఉంటుంది. ఆశ్చర్యపోయి డాక్టర్, ఈయనకి బీపీ తక్కువైనా ఉందమ్మా అంటే, మరి ఎందుకు అరుస్తున్నాడు అని మళ్ళీ తీసుకెళ్ళింది అంతే ఉంది. మళ్ళీ తీసుకెళ్ళి అంతే ఉంది. అప్పుడు ఆమెకు ఒక విషయం అర్థమైంది. మా ఆయన కావాలని అరుస్తున్నాడు కానీ లోన్ అతనికి ఏమీ ఆవేశం ఏమీ లేదని తెలుసుకున్నారు. ఆవేశం ఉంటే బీపీ పెరగాల. కొంతమందికి బీపీ ఏం పెరగదు, బీపీ నార్మల్ గానే ఉంటది, కానీ వాళ్ళ మాటలతో ఇంకొకరికి బీపీ పెరుగుతుంది. వాళ్ళు ఎంత బాగా మాట్లాడతారంటే అవతల వ్యక్తులు ఆ మాటలకి తమను తాము గాయపరుచుకుంటారు. అది గత వారం నేను తెలియజేయడం జరిగింది. 3 రకాల మాటలు: కత్తిపోటు వంటి మాటలు, అగ్గి వంటి మాటలు, విషం వంటి మాటలు. ఈ మాటల గురించి గత వారం చెప్పాను. ఈ మాటలు మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. మీ మాటలు కత్తిపోటులా దిగుతున్నాయా? మీ మాటలు మెల్లగా విషంలాగా అవతల వ్యక్తిని చంపేస్తున్నాయా? మీ మాటలు అగ్గిలాగా తగలబెట్టేస్తున్నాయా అనేది ఎవరికి వారు ఆలోచన చేసుకోవాలి. సరే, 23వ వచనం దగ్గరికి వస్తే ఈ అంతరంగ స్వభావం గురించిన ఆలోచనని యేసుప్రభు వారు మరింత విశాలపరుస్తున్నారు. 22వ వచనంలో కోపము అన్న లక్షణం దగ్గర తీసుకొచ్చి ఆ కోపము ఎటువంటి దూషణ మాటలకు తీసుకువెళ్తుందో చెప్పారు. దూషించువాడు, ద్వేషించువాడు, చెడ్డ మాటలు పలికేటువంటి వాడు, వ్యర్థుడా అనేటువంటి వాడు, ద్రోహి అనేటువంటి వాడు అనే పదాలను యేసుప్రభు వారు వినియోగించారు. 23వ వచనం దగ్గరకు వచ్చేసరికి మరొక అంతరంగ స్వభావం గురించి మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. కావున నీవు బలిపీఠం మీద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము. లేని యెడల ఒకవేళ నీ ప్రతివాదిని న్యాయాధిపతికి అప్పగించను, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించను, అంతట నీవు చెరసాలలో వేయబడదువు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరువని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. చూస్తున్నారు? బైబిల్ గ్రంథం ఉందా మీ దగ్గర? చూసుకోండి. ఎక్కడ ఈ ఆలోచన చేసుకోమని చెప్తున్నాడు? బలిపీఠం వద్ద అర్పణము అర్పించుచుండగా. బలిపీఠం దగ్గర అర్పణ అర్పించేటువంటి అవకాశం ఎవరికి ఉంటుంది? ఎవరు అర్పిస్తారు అర్పణ? యేసుప్రభు వారు ఈ మాటలు మాట్లాడేసరికి ఆ రోజుల్లో అక్కడ దేవాలయం ఉంది. దేవాలయంలో అర్పణలు అర్పిస్తుండేవారు. ఆ దేవాలయంలో అర్పణలు అర్పిస్తున్నప్పుడు ఆ అర్పణలు అర్పించేటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. బలి అర్పణలు ఆ రోజుల్లో అనివార్యమయ్యేవి. ఎందుకంటే ఆ రోజుల్లో పాప క్షమాపణ పొందాలి అంటే వాళ్ళు ఏదో ఒక గొర్రెనో, మేకనో, ఆవునో, ఆఖరికి ఒకవేళ వాడి దగ్గర డబ్బులు లేకపోతే పావురాల్లో, ఇంకా అప్పటికీ కూడా డబ్బులు లేకపోతే పిచ్చుకలనైనా తీసుకొచ్చి అర్పించచ్చు. ఏదో ఒకటి బలిపీఠం దగ్గర తీసుకొచ్చి చంపేయాలి. అప్పుడు వాడి మీదకి వస్తున్నటువంటి దేవుని కోపం చల్లారుతుంది. ఇది ఆ రోజుల్లో ఉన్నటువంటి పద్ధతి. ఈ పద్ధతి గురించి మనం చదువుతూనే ఉంటాం బైబిల్ గ్రంథంలో. ఆ రోజుల్లో యూదులకి ఈ పద్ధతి ఉంది కనుక ఏ పాపం చేసినా వాళ్ళు బలి అర్పణలు పట్టుకొస్తుండేవారు. ఏ విధంగా దేవునితో వాళ్ళు సఖ్యతలోకి రావాలన్నా బలి అర్పణలు తెచ్చేవారు. బైబిల్ గ్రంథంలో ఇటువంటి అర్పణలు అనేకమైనవి ఉన్నాయి. వాటి గురించి మనం ఆలోచన చేసుకుంటే దహన బలి అర్పణం లేవికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో కనబడుతుంది. దీని ఓలా అన్నారు. ప్రతిష్టార్పణ అన్నారు నిర్గమకాండం 25వ అధ్యాయం 2వ వచనంలో, 29వ అధ్యాయం 27వ వచనంలో. మరొకటిది స్వేచ్ఛార్పణ అని లేవికాండం 7:16లో కనబడుతుంది. నైవేద్యము లేవికాండం 2వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు. అలాగే బలి అర్పణము కొర్బాన్ అనే పదం మనకు బాగా తెలుసు. తర్వాత ఇంపైన సువాసన గల దహన బలి, ఇంపైన సువాసన గల ప్రతిష్టార్పణ, సమాధాన బలి, తర్వాత మొత్తం దహించాల్సిన నైవేద్యం, పాప పరిహారార్థ బడి, అల్లాడింపబడు అర్పణం,
ఇలా చూస్తే అనేకమైన అర్పణల గురించి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఇన్ని అర్పణలు ఉండేవి. వాళ్ళు దేవాలయానికి వచ్చారంటే స్వేచ్ఛార్పణ, బలి అర్పణ, నైవేద్యం, దహన బలి, పాపపరార్థ బలి, సమాధానార్థ బలి, ఇలాగా ప్రతిష్టార్పణం, ఇలా చాలా చాలా రకాలుగా వాళ్ళు దేవునికి ఇవ్వాల్సి వచ్చేది. ఇవన్నిటినీ ఆలోచన చేసుకుంటూ యేసుప్రభువు అంటున్నారు, ఇవన్నీ ఇవ్వడానికి వస్తున్నారు కానీ ఇచ్చే ముందు అసలు నీ మనసులో ఏదైనా ద్వేషభావం ఉందా, ఎవరి మీదైనా కోపం ఉందా, ఎక్కడైనా నువ్వు ఎవరి మీదైనా లోన గ్రడ్జ్ కక్షలు పెట్టుకున్నావా, ఒకసారి ఆలోచన చేసుకో. అవన్నీ పెట్టుకున్నప్పుడు నువ్విచ్చే బలి ద్రవ్యాలు దేవునికి ఆమోదయోగ్యం కావు. కనుక ముందు ఇవ్వడం మానేసి నీకు ఎవరి మీద ఆ గ్రడ్జ్, ఎవరి మీద కోపం ఉందో, ఎవరి మీద లోన కక్ష ఉందో, లేకపోతే ఎవరి మీద నీకు ఆ బాధ ఉందో వెళ్ళి వాళ్ళతో సమాధానపడు, ఆ తర్వాత వచ్చి అర్పణ అర్పించు అని యేసుప్రభు వారు సూచిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. బలి అర్పణ అర్పించక ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచించాలని యేసుప్రభు వారు మనవి చేస్తున్నారు. వాస్తవానికి దేవుడు 6వ ఆజ్ఞ గురించి, అంటే 10 ఆజ్ఞల్లో 6వ ఆజ్ఞ గురించి యేసుప్రభు వారు ఇస్తున్నటువంటి వివరణ, ఆజ్ఞల్ని కేవలం పుస్తకములు ఉండేటువంటి అక్షరాలుగా మాత్రమే పరిమితం చేయకూడదని, వాటిని పెదవుల ద్వారా పఠించే మాటలుగా మాత్రమే పరిగణించకూడదని, అది హృదయ ధ్యానంగా మార్చుకోవాలని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. నరహత్య చేయకూడదు, ఓకే, నరహత్య చేయకూడదని బైబిల్ చెప్పింది, నరహత్య చేయకూడదు అని అనుకోవడం కాదు. వాస్తవానికి నరహత్య చేయాలన్న ఆలోచన కూడా నువ్వు చేయకూడదు. అంటే మాట మాత్రమే కాదు, ఆ మాట వెనుకున్నటువంటి భావాన్ని నీ హృదయ ధ్యానంగా మార్చుకోవాలనేటువంటి ఆ విషయం యేసుప్రభు మాటలో వ్యక్తీకరించబడుతుంది. దేవుని వాక్యం కేవలం పాపాన్ని నిషేధించడానికి మాత్రమే ఉద్దేశించబడిందని మనం అనుకోకూడదు. దేవుని వాక్యం ఈ పని చేయకూడదని చెప్తుంది అని మాత్రమే మనం అనుకోకూడదు. నిషేధించబడినటువంటి పాపానికి పూర్తిగా విరుద్ధమైన నైతికమైన, ఆధ్యాత్మికమైన, సామాజిక విలువలన్నింటినీ కూడా దేవుని వాక్యం బోధిస్తాం. నువ్వు నైతికంగా ఇటువంటి స్వభావం కలిగి ఉండాలి, ఆధ్యాత్మికంగా దేవునితో నీకు ఇటువంటి కనెక్షన్ ఉండాలి, సామాజికంగా నువ్వు ఇతరుల పట్ల ఇటువంటి వైఖరి కలిగి ఉండాలనేవన్నీ కూడా ఆ మాటలు ఉన్నాయి, కేవలం భౌతిక చర్య మాత్రమే కాదు. కాబట్టి ఈ 23వ వచనానికి మనం ఉపకరించక ముందు మునిపటి వాక్యంలో ఉన్నటువంటి వాక్య సందర్భాన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచిస్తే యేసుప్రభువు మాట్లాడుతున్న ఈ మాటలో ఉన్న భావం ఏంటో అర్థమవుతుంది. పైన నీ సహోదరుని చూచి వ్యర్థుడా అనకూడదు, నీ సహోదరుని చూచి ద్రోహి అనకూడదు, నీ సహోదరుడి మీద కోపం పెట్టుకోకూడదు అని అన్నాడు కదా. మరి కోపం పెట్టుకున్నవాడు ఎట్లాగా అర్పణ అర్పిస్తాడు? అది యేసుప్రభు వారి యొక్క ఉద్దేశం. కోపం, ఉద్రేకం ఇవన్నీ కూడా నోటి వెంట అసహ్యమైన మాటలు తీసుకొస్తాయి కదా. వాస్తవానికి అవన్నీ కూడా నరహత్యతో సమానమని యేసుప్రభు వారు తెలియజేస్తారు. కొంతమంది మాటలు ఎంత క్రూరంగా ఉంటాయంటే వాళ్ళ కసంతా కూడా ఆ మాటల్లో బయటకు వస్తుంది. కోప్పడకూడదు అని విషయం చెప్పడంతో మాత్రమే ఆగిపోకుండా ప్రతి విషయంలో అవకాశం దొరికినప్పుడల్లా నువ్వు అందరితో ప్రేమను కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. అవకాశం దొరికినప్పుడల్లా సఖ్యతను పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇలా జీవించడం ద్వారా మనపై ఇతరుల హృదయాలలో ఎటువంటి ద్వేషం ఏర్పడకుండా మనం జాగ్రత్త పడగలుగుతాం. నువ్వు ఎవరినో తిట్టావు, మరి నువ్వు ఎవరినో తిట్టినప్పుడు వాడి మనసులో ఏ కోపం పెట్టుకోకుండా ఎందుకు వస్తాడు? నువ్వు ఎవరిని ఏమనలేదు అనుకోండి, వాడు నీ మీద ఎటువంటి కోపం పెట్టుకోడు. ఇది అర్థమైపోతుంది కదా. మనం ఇతరులతో ఎటువంటి వైఖరి కలిగి ఉండాలో దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది. దాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇక్కడున్న మాటలకు అర్థం ఏంటంటే అందరితో సమాధానమును వెతికి వెంటాడాలి. అందరితో సమాధానాన్ని వెతికి వెంటాడాలి. తమ తోటి మనుషులను అణిచివేయడానికి, గాయపరచడానికి మానవులు ఎప్పుడు కూడా కాచుకుని ఉంటారు. దీని గురించి ఒక ఆయన ఏమన్నాడంటే, ఏ క్రూర మృగమైన, ఒక విధంగా ఇప్పుడు సింహాలను చూడండి, గుంపుగా వేరే దాన్ని వేటాడితే గానీ అవి మధ్యలో ఒకదాని మీద ఒకటి కోపం తెచ్చుకొని ఒకదాని మీద ఒకటి వేటాడవు. అంటే కోపం వచ్చిందండి కాబట్టి మొరుగుతాయి, అరుస్తాయి, కరవడానికి ట్రై చేస్తాయి. కానీ ఒక లేడిని వెంటాడినట్టు, లేక ఒక జింకను వెంటాడినట్లు, లేక ఒక కుందేళ్ళని వెంటాడినట్లు, లేక ఒక మేకపిల్లని వెంటాడినట్లు వెంటాడి తమ తోటి జంతువుని ఏ క్రూర మృగం కూడా చంపదాన్ని. చూసారా? ఒక సింహం ఇంకో సింహాన్ని వేటాడడం చూసారా? ఒక హైనా ఇంకో హైనాని వేటాడడం ఎప్పుడైనా చూసారా మీరు టీవీలో? లేకపోతే ఒక కుక్క ఇంకో కుక్కను వేటాడడం చూసారా? ఏ క్రూర జంతువు కూడా తమ జాతి జంతువుల్ని వేటాడవండి. వాటి కోపం వచ్చింది అనుకోండి, అప్పటికప్పుడు అరుస్తాయి, కరుస్తాయి, తమ మీద ఏదైనా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రతిదాడి చేస్తాయి. అంతేగాని కాచుకొని కూర్చొని అవతల ప్రాణాన్ని హరింపచేసి దాన్ని పూర్తిగా చంపేసి నాశనం చేద్దామని పగబెట్టి మాత్రం తిరగదు. కానీ ఆ లక్షణం జంతువులకు, క్రూర జంతువులకు కూడా లేని లక్షణం కేవలం మనుషులకే ఉందండి. మనిషి మాత్రమే తన తోటి మనిషిని, ఇక భారతదేశంలో అయితే ఎంత దారుణం అంటే
బ్రిటిష్ వాడు వచ్చారనుకోండి, వాళ్ళు ఒక పాలసీ పెట్టుకున్నారు, ఇది భారతదేశాన్ని మనం జయించాలంటే వీళ్ళని విడదీయాలి. కాబట్టి వాళ్ళు వచ్చి ఏం చేశారంటే అన్నదమ్ముల మధ్యన తగాదాలు పెట్టారు. ఈ అన్నదమ్ములు ఎలా తయారయ్యారు? అరే ఇద్దరు మనం ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళం, ఒక తండ్రి కడుపున పుట్టిన వాళ్ళం, మనం అన్నదమ్ములం. అన్నయ్య అంటే తమ్ముడు బాగోగులు చూసుకోవాలి, తమ్ముడు అంటే అన్నయ్య క్షమం చూసుకోవాలి. మనం ఇద్దరం కలిసి బయట వాళ్ళ మీద గొడవకి వెళ్ళాలి కానీ మనమేంట్రా ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునేటట్టు అని ఆలోచించుకోలేకపోయారు. ఎందుకంటే మనం నమ్మే సిద్ధాంతాలు అలాగే ఉన్నాయి. మనం నమ్మే సిద్ధాంతాలు, మనం పూజించే దేవుళ్ళు, ఇవన్నీ కూడా ముందు నువ్వు బాగుండు, నువ్వు బాగోడానికి ఎవరిని చంపేసినా పర్వాలేదని చెప్పాయి. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ముల మధ్యన కొట్లాట వచ్చిందండి. మీరు అన్నయ్య మాట విన్నారు, అన్నయ్య మాట వింటే అన్నయ్య చెప్పిందే కరెక్ట్ అనిపించింది. అప్పుడు మీరు ఆడి వైపు ఆలోచించి అమ్మో వీళ్ళ తమ్ముడు చాలా దుర్మార్గుడు అండి, సొంత అన్నయ్య మీద లెగుస్తున్నాడా అని అంటారు. అదే మీరు అన్నయ్య మాట వింటూ మాట్లాడి తమ్ముడు దగ్గరికి వెళ్ళారు. ఆ తమ్ముడు దగ్గరికి వెళ్తే ఆ తమ్ముడు తన బాధ అంతా చెప్తాడు. అప్పుడు అంటారు మీరు తమ్ముడు చెప్పిందే కరెక్ట్ అండి, వీడన్నయ్య చాలా దుర్మార్గుడు అండి, ఎంత దుర్మార్గుడు కాకపోతే సొంత తమ్ముడి వైపు లెగిస్తాడు, అటువంటి అన్నయ్య ఉండకూడదు అంటారు. మీరు వినే దాన్ని బట్టి ఉంటుంది. మీరు అన్నయ్య మాట వింటే అన్నయ్య వైపు ఉంటారు, తమ్ముడు మాట వింటే తమ్ముడు వైపు ఉంటారు. ఏ సంఘర్షణలోనైనా ఒకరిది న్యాయం అని మనం చెప్పలేం. ఖచ్చితంగా ఒక పక్షంది ఎక్కువ అన్యాయం ఉండొచ్చు, ఇంకో పక్షాన్ని తక్కువైన తప్పు కూడా ఉంటుంది. ఏ పొరపాటు లేకుండా ఊరికిన సమస్యలు ఎందుకు అవుతాయి? ఏ పొరపాటు లేకుండా సమస్యలు బయలుదేరితే అవి ఎక్కువ కాలం నిలబడవు. ఇప్పుడు అగ్గి రగలాలనుకోండి, దానికి కట్టెలు కావాలి. కట్టెలు లేకపోతే అగ్గి రగులుతుంది, ఎక్కువసేపు రగలదు. మన తెలుగులో ఒక సామెత ఉంది, ఇద్దరి మధ్యన పచ్చగడ్డేస్తే బొగ్గుమంటది అంటారు. అంటే వాళ్ళిద్దరి మధ్యన వేడి, రేడియేషన్ ఎంత ఎక్కువగా ఉందంటే పచ్చగడ్డి కాలడానికి సిద్ధం లేని గడ్డి కూడా ఆ మధ్యలో వేస్తే తగలబడిపోద్దండి. అంటే వీళ్ళిద్దరి మధ్యన ఉన్న కోపాలు, ఉద్రేకాలు, ఆవేశాలు చాలా బలీయంగా ఉన్నాయి. ఆవేశాలు బలీయంగా ఉన్నప్పుడు గొడవలు రాకుండా ఎట్లుంటాయండి? యేసు ప్రభు బోధన విన్నవాడు సమాధానపరచాలి. సమాధానపరచడం దేవుని బిడ్డలకు ఉండాల్సిన లక్షణం. గొడవలు పెట్టకూడదు. ప్రతి వ్యక్తికి సొంత అన్నదమ్ములకైనా, తల్లి బిడ్డలకైనా, భార్యాభర్తలకైనా, ఇద్దరు ఆప్తమిత్రులకైనా మాట వస్తుంది. అప్పటికప్పుడు వాళ్ళు ఏదో తప్పుగా ఆలోచించుకున్నారు గనక, లేక ఏదో తప్పుగా అర్థం చేసుకున్నారు గనక గొడవ వచ్చింది. నువ్వేం చేయాలి? ఆ గొడవలు సర్దు అడిగించడానికి, ఇద్దరి మధ్య ఉన్న అపోహలకి నువ్వు అంతం పలకాలి. కానీ చాలా మంది ఏం చేస్తారు? అపోహలకు ఆజ్యం పోస్తారు. అంత మాట అన్నాడా? అవునమ్మో, ఇంత మాట అన్నాడంటే వెనకాల ఇంత ఉండుండొచ్చు, నువ్వు ఊరుకోకూడదు అబ్బాయి అని ఇంకా నూరి పోస్తారు. అప్పుడేమవుద్ది? కోపం కాస్త కక్షగా మారిపోతుంది, కక్ష కాస్త క్రూరత్వంగా మారిపోతుంది, ఆ క్రూరత్వం కాస్త కసిగా మారే అవతల వ్యక్తిని చంపేస్తారు. కోపం నరహత్యకు తీసుకువెళ్ళడానికి పూర్వం ఎన్ని రంగులు మారుస్తుందో. అయితే క్రైస్తవ్యంలో అటువంటి కోపాలకు ఎటువంటి ఆస్కారం లేదు. నువ్వు కోపడటం కూడా కుదరదు. ఒకవేళ నీకు అతని మీద ద్వేషం ఉంటే కాదు, అతనికి నీ మీద ఏదైనా ద్వేషం ఉందేమో వెళ్ళి సమాధాన పడు అంటుంది. కానీ మిగతా మతాలు అలా చెప్పవు. ఇద్దరి మధ్య కోపద్రేకాలు వచ్చాయి, ఏవో పొరపాట్లు జరిగాయి. అప్పుడు దేవుడు సాధారణంగా ఒక పక్షానికి వెళ్ళిపోతాడు. అవతల వాడు నీ తమ్ముడైనా, నీ చెల్లెైనా, నీ అన్నయ్య అయినా చెప్పేయి. వెళ్ళిపోయి అవతల వాడు నీ సొంత తమ్ముడైనా, సొంత అన్నయ్య అయినా, నువ్వు ధర్మం చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ గా ఉన్నావు కనుక చెప్పేయి అని మిగతా మతాలు చెప్తాయి. అంతే కదా? చేసేది ధర్మయుద్ధం అయినప్పుడు అవతల వాడు నీ తమ్ముడైనా, నీ చెల్లెైనా, నీ అన్నయ్య అయినా చెప్పేయి అని ఒక మతం చెప్తే, ఇంకో మతం ఏమంటదంటే నువ్వు నీ దేవుణ్ణి పూజిస్తున్నావు, నీ దేవుణ్ణి కాదన్న వాడిని ఎవడైనా సరే, నీ దేవుణ్ణి కాదంటే వాడు నీ కాళ్ళ కింద చెప్పులా పడి ఉండాలి, లేదంటే చంపేయి. అది నీ సొంత చెల్లెైనా, తమ్ముడైనా, ఎవడైనా చెప్పేయి అని ఇంకో మతం చెప్తుంది. యేసు ప్రభు వారు ఏమంటారు? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమించడంతో ఆగిపోతే పర్వాలేదండి, ఆయన ఇంకా దారుణంగా మాట్లాడతాడు. కోపం కూడా ఉండొద్దు, ద్వేషం ఉండొద్దు, పొరపాటును కూడా వ్యర్థుడా, ద్రోహి అన్నా కూడా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అంటున్నాడు. ఇంత ప్రేమను బోధిస్తున్నటువంటి మతాన్నేమో క్రూరమైన మతంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నీ మత విశ్వాసానికి అడ్డొచ్చునోని చంపేయచ్చు అన్న వాళ్ళేమో సమాధానకరమైన మతం అని ప్రచారం చేసుకుంటున్నారు. ఎవడైనా నీ నెత్తి మీద తుపాకీ పెట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు అనుకోండి, దాన్ని ప్రేమ అంటారు మీరు? ఆ మధ్యన గుంటూరులో ఒక అమ్మాయిని అలాగే ఒకడు తిరుగుతున్నాడు అంట, నిన్ను ప్రేమిస్తున్నానని. ఆ అమ్మాయి ఎప్పటికీ మాట వినకపోతే వాడు కత్తి పట్టుకెళ్ళి అమ్మాయిని పొడిచేసాడు. దాన్ని ప్రేమ అన్నామా, పాతకం అన్నా? మనం ప్రేమ అనలేదు దాన్ని, అని సైకో అన్నాం. అటువంటి వాళ్ళు ఇప్పుడు చాలా ఎక్కువైపోయారు. ఎక్కడ పడితే అక్కడ ఎక్కువైపోయారు. వాళ్ళని పిశాచుల్లా చూస్తాం కానీ ప్రేమికులుగా మనం చూడం. ఎక్కడో సినిమాల్లో చూస్తాం, ఎవడో ఒక అమ్మాయిని ప్రేమించాడంట, ఆ అమ్మాయి దక్కకపోయేసరికి వీడు మందు తాగి ఆఖరికి చచ్చాడంట. ఇప్పుడు అలాగేం లేదు, అవతలని చంపేస్తున్నారు. జాగ్రత్త ఆడపిల్లలు, మగపిల్లలు. ప్రేమ పేరున ఎవరు మీ వెనకాల పడుతున్నారు జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. అది నీకు పీక కోస్తాడా, నీకు ప్రేమను పంచుతాడో చూడాలి. అది తెలియాలంటే నేను నిన్ను ప్రేమించట్లేదని చెప్పండి, సరిపోద్ది. పీక కోసేవాడైతే కత్తి పట్టుకుని వస్తాడు, ప్రేమించేవాడైతే పర్లేదులే నువ్వు ఇంకొకరిని ఎవరినైనా పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అవ్వు అంటాడు. చాలా తేడా చెప్తున్నారు మా పాస్టర్ గారు. నేను ప్రేమించే అమ్మాయి ఇంకొకటి పెళ్లి చేసుకుంటే నేను ఎలా భరించగలను అంటావా? అయితే నీది ప్రేమ కాదు, పిశాచి, పైశాచికత్వం. అమ్మాయిని అనుభవించాలనుకుంటున్నావు,
అమ్మాయి వేరే వాడికి దక్కుతుందని కోపం వచ్చి అమ్మాయి కోసేయడానికి సిద్ధమవుతున్నాం. నీది పైశాచికత్వం తప్ప నీది ప్రేమ కానే కాదు. ప్రేమ ఏం చేస్తుంది? నాకు దక్కకపోయినా పర్లేదు, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళకి ఏ దారి నచ్చితే ఆ దారిలో వెళ్ళని. ఈ ప్రేమ కేవలం బైబిల్ బోధించే దేవుళ్ళలో మాత్రమే ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు. మనుషుల్ని వాళ్ళ దారిలో వెళ్ళనిస్తున్నాడు, అడ్డుపడటం లేదు, ఆటంకం చేయటం లేదు, కానీ బోధిస్తున్నాడు. మనం సువార్త చెప్తాం తప్ప కత్తి పట్టుకెళ్ళి యేసుప్రభు నమ్ముకో లేకపోతే చంపేస్తాం అని మనం ఎప్పుడు అనకూడదు. అలా చెప్పమని యేసుప్రభు ఎప్పుడు చెప్పలే. ఈ సువార్తని వెళ్ళి అందరికీ చెప్పండి. ఏం సువార్త? నేను మనుషులందరి కోసం ఈ లోకంలోనికి వచ్చాను, మానవ పాప పరిహారం కోసం రక్తం కార్చాను, నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడికి పాపక్షమాపణ కలుగుతుంది, పరలోక రాజ్యం దొరుకుతుంది, నా యందు విశ్వాసం ఉంచకపోతే దేవుడు నరకంలో వేసేస్తాడు. ఈ మాట చెప్పండి, కానీ ఎవరిని అడ్డుపరచకండి, అభ్యంతరపరచకండి. వాళ్ళకి నచ్చితే వస్తారు, నచ్చకపోతే మానేస్తారు, కానీ మీరు అందరికీ చెప్పండి అని అన్నాడు. చెప్పమంటాం కూడా పాపం అంటే ఎట్లా కుదురుతుంది? బాబు ఇది ఎలకల మందు నాయనా, ఇది తింటే చచ్చిపోతావు అని చెప్పమన్నప్పుడు అది చెప్పాలి. మనం నాయనా ఈ టాబ్లెట్ వేసుకుంటే నీకు జ్వరం తగ్గుతుంది అని చెప్పమంటే చెప్పాలి. ఆడి జ్వరం టాబ్లెట్ ఎందుకు వేసుకోవాలి? నువ్వు చెప్పిన మాట నేను ఎందుకు వినాలి? ఎలకల మంది తింటే చచ్చిపోతావు అని చెప్తావా? నేను అదే తింటాను అన్నాడు అనుకోండి, తిన్నాక చచ్చాక మనం ఏం చేయగలం? వీడు ఎలకల మంది తింటే చచ్చిపోతాడు అన్నాడండి, అందుకే ఆడు చచ్చిపోయాడు అని అన్నారు అనుకోండి. దాని ఎంత దారుణమైన మాట అది! అంటం వల్ల చచ్చిపోయాడా, తినడం వల్ల చచ్చిపోయాడా? కొంతమంది ఎంత దారుణంగా ఉంటారంటే, నువ్వు అన్నావు అందుకే ఇలాగ అయింది అంటాడు, నువ్వు చదవు, నువ్వు పాస్ అవ్వు, ఎన్నిసార్లు అన్నావు అందుకే నేను ఫెయిల్ అయిపోయాను అంటారు. మా అమ్మగారు అనేవారు ఏడవలాకి ఎగ్గొట్టాడని. అంటే వీడికి చదవడం చేతకాక ఈ నన్ను మాట్లాడిన వాళ్ళు పట్టుకుంటున్నాడు. నన్ను అన్నారు, నిన్నంటే ఏమైంది? నిన్నంటే దానివల్ల నీకేమీ అవ్వదు. ఎవడు నోటి మాటలు ఎవడికి తగలవండి. ఇప్పుడు ఋషులు గొప్ప గొప్ప పరిశుద్ధులు ఎవరు లేరు, సెయింట్స్ ఎక్కడ లేరు, ఎంత గొప్ప వాళ్ళు ఎవరు లేరు. తెల్ల బట్టల్లో చూపించగలరు వాళ్ళ పరిశుద్ధత, వాళ్ళ గడ్డాల్లో చూపించగలరు, వాళ్ళ భోజనంలో చూపించగలరు, కానీ మనసులో అందరూ క్రూరులే. బైబిల్ చెప్తుంది రోమపత్రిక 3:11, అందరూ ఏకముగా పనికి మాలిన వారు అయిపోయారు, ఎవడో మంచోడు లేడు. మరి ఎవడో మంచోడు లేనప్పుడు ఎవడో ఏదో అన్నాడని ఎందుకు ఫీల్ అవడం? మంచోడైతే ఆ శాపాలు తగులుతాయి అనుకోవచ్చు. కొంతమంది అంటారు నా నాలుక మీద మచ్చ ఉంది, నేనేదంటే అది జరిగిపోద్ది అంటారు. నీ నాలుక మీద మచ్చ ఉండని, క్యాన్సర్ ఉండని, ఎవడేమన్నా ఏమీ జరగదు. అది గుర్తుపెట్టుకోండి బాగా, ఎవడేమన్నా ఏమీ జరగదు. నీకేదైనా జరగడానికి దేవుడే తీర్పు తీర్చాలి. పరలోకమందు ఉన్నాడు దేవుడు. ఎవడేన్ని అనుకున్నా అక్కడ కూర్చొని దేవుడు పని పాట లేకుండా వీడు అన్నాడు దీన్ని కన్ఫర్మ్ చేసేద్దాం, వీడు అనలేదు దీనికి క్యాన్సిల్ చేద్దామని ఇక్కడ కూర్చొని అక్కడ పని చేయట్లేదు ఆయన. తదాస్తు దేవతలు లేరు మనకి. ఆ మాటలు ఏమి నమ్మకండి. బైబిల్ స్పష్టంగా ఏం చెప్తుందంటే, నువ్వు ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తే నువ్వు బాగుంటావు, ఆయన వాక్యానికి విరుద్ధంగా జీవిస్తే నాశనం అయిపోతావు, అంతే, అంతకు మించి ఇంకోటి ఏమీ లేదు. నువ్వు తాగుపోతాడురా, తాగి చచ్చిపోతావురా అన్నాడు కనుక నేను తాగి చచ్చిపోయాను అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? అది తాగడం వల్ల ఎవరు చెడిపోయింది కానీ ఎవడ అంటం వల్ల ఎవడో చావడం. సో నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. అందరితో సమాధానాన్ని వెతకి వెంటాడాలి. తమ తోటి మనుషులను అణిచివేయడానికి, గాయపరచడానికి మనుషులు కాచుకొని ఉన్నట్లుగా క్రూర మృగాలు కూడా తమ జాతి జంతువులకు హాని చేయడానికి ఎట్టి సందర్భాల్లోనూ కూడా కాచుకొని కూర్చోవంటండి. మనలో ఉండే కోపతాపాలు మరియు ఇతరులో ఉండేటువంటి కోపతాపాలను గురించి ఆలోచిస్తే, మనం గాయపడిన ప్రతి సందర్భంలో ఏ ఒక్కరు కూడా గాయపడకూడదు. నన్ను వాడు అంత మాట అన్నాడు, సరే నా మనసు గాయమైంది, నేను అలా అవతల వ్యక్తిని గాయపరచను. వాడు గాయం చేస్తే నాకు ఎంత బాధ కలిగిందో, వాడిని అంటే వాడు కూడా గాయపడతాడు కదా, సరే వాళ్ళ మనసు నేను గాయపరచకూడదు అని కనుక ప్రతి మనిషి అనుకోగలిగితేనంటండి, ఇక్కడ ఏమంటున్నాడు యేసుప్రభువు వారు, నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలుగుతుందేమోనని జాగ్రత్త పడగలిగితే, బలి అర్పణ నడిపించేటప్పుడు ఆలోచన చేసుకో, నీ మీద నీ సహోదరునికి ఏదైనా విరోధం ఉందా? ఇలా ఆలోచించుకోగలిగితే, ఇలా గనక జాగ్రత్త పడగలిగితే, తనకి ఏది జరగకూడదని ఒక వ్యక్తి కోరుకుంటాడో అదే ఇతరులకు కూడా జరగకూడదని కనుక మనిషి కోరుకుంటే తప్పనిసరిగా ఇతరుల క్షేమాన్ని కోరతాడు. వాస్తవానికి ఒక మనిషి తన హృదయం గురించి తనకి ఏమీ తెలియదు, అందుకే తాను చాలా మంచివాడిని అనుకుంటాడు. నన్ను వాడు అంత మాట అన్నాడండి, నేను ఎటువంటి వాడిని వాడికి తెలియట్లేదు, నేను ఎంత మంచివాడినో కనుక వాడు నన్ను అంత మాట అన్నాడు, అంత మాట అనొచ్చా, నన్ను అంత మాట నేను పడొచ్చా, అంత మాట నన్ను అంటానికి వాడు ఎంతటోడు అని వీడు వాడిని గాయపరచడానికి వెళ్తాడు. కానీ యేసయ్య చెప్పిన మాటలు, బైబిల్ చెప్పిన మాటలు ఏమంటాయి? అందరూ పాపులే అని చెప్తాను. కాబట్టి వాడు నన్ను అంత మాట అన్నాడంటే ఓకే, నేను అంతకంటే దౌర్భాగ్యుడేమో, అందుకే నన్ను అనుంటాడు. సర్లే ఎవడు మంచోడు ఉన్నాడు అన్ని అంటే ఏం పోయింది అని అనుకున్నాడు అనుకోండి, కోపం రాదు. చాలా మందికి ఎందుకు కోపం వస్తుంది? నన్ను దొంగ అంటావా, దొంగ కూడా నువ్వు దొంగ అంటాడు కోపం వస్తుంది. కొంతమందిని మనం భలే పిలుస్తాం. ఎవడన్నా తేగలు అమ్ముతున్నాడు అనుకోండి, ఓయ్ తేగలు అంటాం. ఆడి పేరు తేగలు కాదు, ఆడి తేగలు అమ్ముతున్నాడు అని తేగలని పిలుస్తాం. పొమ్మడు ఆగుతాడు, నన్ను తేగలు అంటావా,
నేను మనిషిని కాదా అంటాం కదా, ఓ ఈ చేపలు అంటాం. కానీ ఆవిడ పాపం వస్తుంది. కొన్నిసార్లు ఆ చీరలు అమ్మేవాడు, ఆ చేపలు అమ్మేవాడు, ఆ పాలు అమ్మేవాడు ఆ పేరుని బట్టి పిలుస్తాం. వాళ్ళు భరిస్తారేమో, కానీ దొంగను ఓ తాగుబోతుండే బాగా తాగుతున్నాడు, రోజు తాగుతాడు, ఒరే తాగుబోతాడాను, ఆడికి ఎక్కడలేని కోపం వచ్చేది. నన్ను తాగుబోతాడు అంటావా నువ్వు? నేను తాగుబోతాడా? ఏదో మనసు బాగా కొంచెం తాగాను దానికి తాగుబోతాడు అంటావా అంటాడు. ఎంత కోపం వస్తుందో. మనిషికి తను చేస్తున్న పని చెప్పినా కోపం వస్తుంది. ఎందుకంటే ప్రతి మనిషి అంటే స్వాభావికంగా నేను మంచోడిని అనుకుంటాడు. దొంగడు కూడా ఏమనుకుంటాడు, నేను మంచోడినే కానీ ఎందుకు దొంగతనం చేస్తున్నానంటే నా పరిస్థితి బాగోక దొంగతనం చేస్తున్నాను అంటే. నేను మంచోడినే కానీ ఎందుకు చంపేశానంటే ఇంత కోపం తెప్పిస్తే ఎవడైనా చంపడా అండి? నేను మంచోడినే కానీ నేను అమ్మాయిని ఎందుకు చంపేసాను తెలుసా? అమ్మాయి ఇంత పని చేసింది, మీరు చెప్పండి ఇంత ద్రోహం చేస్తే మీరు ఏం చేస్తారు? ప్రతి మనిషి తప్పు చేసిన ప్రతి మనిషి నేను చాలా మంచోడిని అనుకుంటాడండి. నువ్వు మంచోడు అనుకున్నప్పుడు ఇంకొకరి మీద నీకు కోపమే వస్తుంది. నేను పాపని అనుకున్నప్పుడు ఇంకొకరి మీద కోపం రాదు. అరే నేనే పనికి మాలోడి, ఆ నన్ను పనికి మాలోడే అన్నాడు, ఫోన్లే. సో ఎవరికైతే ఈ విరిగి నలిగిన మనసు ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకొకరి మీద ఎటువంటి కోపం పెట్టుకోరు. అందుకే ఒక ఆయన అంటాడు, మొట్టమొదట నీ లోపం ఏంటో నువ్వు తెలుసుకో. నీలో ఉన్నటువంటి ఆ లోపాన్ని బట్టి క్షమించమని అడగడానికి నువ్వు సంసిద్ధత చూపాలి. నిన్ను ఒక మాట అంటున్నాడు, అప్పుడు వెంటనే నన్ను క్షమించే, నేను నీకు బాధ కలిగించినట్టున్నాను, అందుకే అంత మాట నేను నోటంటే వచ్చింది, ఓకే నన్ను క్షమిస్తావా అని మనం అడగగలిగినటువంటి ధైర్యం చేయగలిగితే, ఒకవేళ మనలో వాళ్ళు ఒక లోపం చూపిస్తున్నారు అనుకోండి, ఏంట్రా అలా వెళ్ళిపోతున్నావేంట్రా అంటే, ఓహో నా వల్ల వాళ్ళకి భయం వేస్తుంది, నేను ఇంత స్పీడ్ వెళ్ళకూడదు అనమాట అని గనక మనిషి ఆలోచించుకోగలిగితేనటండి, అంటే తన లోపాన్ని తెలుసుకునే ప్రయత్నం, తన లోపాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం, తన లోపాన్ని చూపిస్తా ఉంటే ఒకవేళ తనలో ఉన్న లోపాన్ని బట్టి అవతల వ్యక్తి గాయపడుతున్నాడేమో నేను ఆలోచన చేసుకుని సరే అని సమర్థించుకునే ప్రయత్నం కనుక చేస్తే అస్సలు ఎవరి మీద విరోధం ఎవరికి ఉండదు. అందుకే అన్నాడు యేసుప్రభువు వారు, నువ్వు అర్పణము అర్పించేటప్పుడు నువ్వు చర్చికి వచ్చావు, దేవుని ఆరాధించడానికి వచ్చావు. ఆ రోజున భక్తుడు దేవుడిని ఎట్లా ఆరాధన చేసేవాడు? ఆ రోజున ఆరాధన విధానం ఏంటంటే, నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు అనుకోండి, దేవుడికి శ్రేష్టమైన బలి తీసుకురావాలి. ఇప్పుడు కయ్యను హేబేలు అర్పణ పట్టుకొచ్చారు. కయ్యను తను పట్టుకొచ్చాడు, హేబేలు కూడా పట్టుకొచ్చాడు. కానీ దేవుడికి హేబేలు అర్పణ నచ్చింది. ఎందుకంటే హేబేలు అర్పణలో వాడి ప్రేమ ఎక్కువ కనపడుతుంది. యేసుప్రభువు కూడా దేవాలయం దగ్గర ఉన్నప్పుడు పేద విధవరాలు వేసిన 2 కాసులు ఆయనకి నచ్చినాయి, ధనవంతుడు వేసిన మూట ఆయనకి నచ్చలే. కాబట్టి ఆయన ఇచ్చేదాన్ని చూడటం లేదు, ఇచ్చే హృదయాన్ని చూస్తున్నాడని అర్థమైపోతుంది. కాబట్టి ఆయన ఏం చూస్తున్నాడో దాన్ని బట్టి మనం పట్టుకురావాలి. కానీ మనం ఎంత తీసుకొస్తే బాగుంటది అనుకున్నామో అలా తెస్తే దేవుడికి అది ఆమోదయోగ్యం కాదు. ఇచ్చేదాన్ని దేవుడు ఎప్పుడు చూడడు, ఇచ్చే వ్యక్తి హృదయాన్ని చూస్తాడు. అందుకే నువ్వు బలి అర్పించేటప్పుడు నిన్ను నీవే ఒకసారి పరిశీలన చేసుకో, నువ్వు సరిగ్గానే ఉన్నావా? బలిపీఠము అన్నప్పుడు తుసియాస్టేరియన్ అనేటువంటి పదం వాడారు. తుసియాస్టేరియన్ అనేటువంటి పదాన్ని నూతన నిబంధనలో లేక బైబిల్ గ్రంథంలో చాలా విధాలుగా వాడారు. బలిపీఠము అంటే కేవలం ఒక పశువుని తీసుకొచ్చి కత్తితో దాన్ని నరికే ప్రదేశం అని అనుకోకర్లే. బలిపీఠం అన్నప్పుడు ఆల్టర్ అని ఇంగ్లీష్ లో వాడారు. ఆ పదానికి అర్థం ఏంటంటే ధూపం వేసే పీఠం కావచ్చు, మట్టితో కట్టింది కావచ్చు, రాళ్లతో కట్టింది కావచ్చు, ప్రత్యక్ష గుడారంలో ఉన్నది కావచ్చు, దేనైనా దేవునికి ఏదైనా ఇవ్వడానికి ఏర్పరిచేటువంటి వేదికని బలిపీఠం అని అన్నారు. అంటే ఇక్కడ ఈ మాటను బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు? నువ్వు దేవుడికి ఏదైనా ఇవ్వడానికి ముందు, నువ్వు దేవుడికి ఏదైనా ఇచ్చి దేవుడికి వందనాలు చెప్పడానికి ముందు, లేకపోతే నీ కృతజ్ఞతకు సూచనగా, నీ సంతోషానికి సూచనగా, లేక నీ పాపానికి పరిహారంగానో దేవుడికి ఏదో ఇవ్వడానికి ప్రయత్నం చేయడానికి ముందు నీ మనసు ఎలా ముందు ఆలోచన చేసుకో అని దేవుడు చెప్తున్నాడు, యేసుప్రభువు చెప్తున్నాడు. ప్రత్యక్ష గుడారం అంటే ఆ రోజుల్లో దేవుడు తన ప్రత్యక్షతనిచ్చినప్పుడు ఒక గుడారంలో వాళ్ళు ప్రార్థన చేస్తుండేవారు. అక్కడికి దేవుని మహిమ దిగి వచ్చేది. అక్కడైనా దేవాలయంలోనైనా బలిపీఠం అనేది దేవునికి బలి ద్రవ్యాలు ఇవ్వడానికి ఉపయోగించబడేది. సో ప్రత్యక్ష గుడారం లేక దేవాలయం అందు గాని దహన బలి నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి పీఠం గురించి హెబ్రీ పత్రిక 7:13 చెప్తే, అత్యంత పరిశుద్ధుడైన దేవుని ముందు ధూపం వేయడానికి ఉపయోగించే పీఠంగా కూడా ఈ పీఠం అనే పదం వాడబడిందని లూకాసు వార్త 1:11 తెలియజేస్తుంది. అలాగే ప్రకటన గ్రంథం 8:3, 5:9, 13:13, 14, 18, 16, 7 చూస్తే పరలోకంలో కూడా ఒక బలిపీఠం ఉన్నదని మనం చూస్తాం. బలిపీఠము అనేటువంటి మాటను హీబ్రూలో అయితే మిస్బయా అనేటువంటి పదాన్ని వాడారు. అంటే దీని అర్థం కూడా బలిపీఠమే. కానీ మిస్బియా అనేటువంటి పదం పురుషలింగంలో ఉన్నట్టు చూస్తాము. ఇది బైబిల్ గ్రంథంలో దాదాపు 338 సార్లు కనబడుతుంది. మొట్టమొదటి బలిపీఠం ఎక్కడ కనబడుతుంది అంటే, నోవాహు ఆ జలప్రలయం తర్వాత 12:7 అతడు ఒక బలిపీఠం కట్టాడు. ఆ తర్వాత అబ్రాహాము కట్టిన బలిపీఠం కనబడుతుంది. లేవి కాండంలో అయితే 72 సార్లు 88 సార్లు దాదాపుగా ఈ బలిపీఠం గురించి కనబడుతుంది. నిర్గమ కాండంలో అయితే
61 సార్లు కనబడుతుంది. అంటే బలిపీఠం పాత్ర ఆరాధనలో చాలా చాలా కీలకమైనదని అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ ప్రభుని స్తుతించాలనుకున్నా, ప్రభు కానుక ఇవ్వాలనుకున్నా, ప్రభు ముందు పాప పరిహారం చేసుకోవాలనుకున్నా, లేక ప్రభు దగ్గరికి వచ్చి ఏదైనా అర్పించి అందరికి ఇవ్వాలనుకున్నా, వాళ్ళు ఖచ్చితంగా బలిపీఠాన్ని ఉపయోగించేవారు అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, నీ సహోదరునికి నీ మీద విరోధం ఏమైనా ఉందా, ఒకసారి హృదయంలో పరిశీలన చేసుకో. ఎందుకు హృదయంలో ఏదైనా ఉందని ఎందుకు ఆలోచన చేసుకోమంటున్నాడు? ఎందుకంటే దేవుడి విధానం అది. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 25వ వచనంలో యేసుప్రభు వారు ఒక విషయం మాట్లాడతాడు. దయచేసి చూడండి, మార్క్స్ వార్త 11:25. మీకు ఒకని మీద విరోధం ఏదైనాను కలిగి ఉన్న యెడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాన్ని క్షమించండి. యేసుప్రభు వారు ఏమన్నారంటే, నువ్వు ప్రార్థన చేద్దాం అనుకున్నావు. ఆ ప్రార్థన చేసినప్పుడు నీ మనసులో ఎవడి మీదైనా శత్రుత్వం ఉందనుకో, ముందు వాళ్ళని క్షమించేయి, లేకపోతే నీ ప్రార్థన దేవుడు వినడు. చర్చికి చాలా మంది వస్తారండి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదే భావన కలిగి ఉంటే ఎంత బాగుంటది. యేసయ్య బోధిస్తున్నటువంటి ఈ పాఠ్య భాగం మీద అసలు ఎంతమంది దృష్టి పెడుతున్నారు అనేది మనం నిజంగా ఆలోచన చేయాలి. యేసయ్య ఈ మాట బలి అర్పణ ముందుకు ఎందుకు చెప్తున్నాడు అంటే, దేవుని ఆరాధించడానికి ముందు, దేవుని మందిరంలోకి వచ్చి దేవుని సన్నిధిలో ఆ బలలో పాలు పొందడానికి ముందు గాని, దేవుని కానుకిచ్చే ముందు గాని నువ్వేం ఆలోచన చేసుకోవాలి? ముందు నీ మనసు ఎలాగుందో ఆలోచన చేసుకోవాలి. నీ మనసు బాగోకుండా నువ్వు చేసే పనులు దేవుడికి నచ్చవు. నీ హృదయం బాగోకుండా నువ్వు చేసే ఆరాధన దేవుడికి నచ్చదు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సంఘంలో ఉండే ఆరాధన ఎంత బాగుంటుందండి. సహోదరి సహోదరులు వ్యక్తిగతంగా ఒకరితో ఒకరు సమాధాన పడటానికి ఈ నియమాన్ని గనక ఆచరిస్తే, నేను ప్రభుని స్తుతించడానికి వచ్చాను, కానీ ఇదిగో ఈ వ్యక్తి అంటే నాకు చాలా కోపం ఉంది, వెళ్ళి క్షమించమని అడుగుతాను. బ్రదర్, సారీ బ్రదర్, నేను దేవుడి మందిరంలోకి వచ్చాను, నాకు దేవుడి ఆశీర్వాదం కావాలి, కానీ దేవుడి ఆశీర్వాదం కావాలంటే నీ మీద ఏదైనా కక్ష కుట్రలు పెట్టుకుంటే దేవుడు నాకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు ఇవ్వడు, దేవుడు నా ప్రార్థనలు కూడా వినడు. అందుకే యేసుప్రభు మార్క్స్ వార్త 11వ అధ్యాయం 25వ వచనంలో చెప్పినట్టు, ముందు నేను నిన్ను క్షమిస్తున్నాను, నీకు కూడా నా మీద ఏదైనా మనసులో ఏదైనా ఉంటే నేను క్షమించు బ్రదరు, లేదా క్షమించి సిస్టర్ అని చెప్పి వీళ్ళు కలిసి ప్రభువును స్తుతిస్తున్నారు అనుకోండి, ఆరాధన ఎంత బాగుంటుంది. ఇద్దరు పక్కపక్కనే కూర్చుంటారు. ఒక ఇంటి పేరుకు ఇంకో ఇంటికి పేరు పడదు, ఒక కులానికి ఇంకో కులానికి పడదు, ఒక వర్గానికి ఇంకో వర్గానికి పడదు, ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి పడదు, ఒక రంగుకు ఇంకో రంగు పడదు. పక్కపక్కనే కూర్చుంటాం కానీ మనకి ఎంత దారుణమైనటువంటి అసహ్యత, వ్యతిరేకం ఉంటుందో కదా. కొంతమంది మాటలు నచ్చు మనకి, కొంతమంది లుక్స్ నచ్చు. దేవుడు నీ వ్యక్తిత్వాన్ని చూస్తాడు. ఆరాధన చేస్తున్నావు, నీ మనసు ఎలాగుంది, ప్రార్థన చేస్తున్నావు, నీ హృదయం ఎలాగుందో దేవుడు చూస్తున్నాడు. అందుకే అక్కడ అంటున్నాడు, నువ్వు బలిపీఠం దగ్గరకు వచ్చే ముందు ఆలోచన చేసుకో, లేకపోతే నీ బలిని దేవుడు అంగీకరించడు, నీ ఆరాధన దేవుడు స్వీకరించడు, నీ ప్రార్థన దేవుడు వినడు. పాతకాలంలో టెర్టులియన్ అనేటువంటి ఒక చరిత్రకారుడు ఉండేవాడు. ఆ రోజుల్లో రోమియోలు ఎక్కువ విగ్రహాలను పూజించేవాడు. ఆ రోజుల్లో ఆదిమ సంఘం, క్రైస్తవ సంఘం ఎంత బాగా కలిసి ఉండేవారంటే, మీరు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 45వ వచనం చూస్తే వాళ్ళు ఎంత బాగా కలిసి ఉండేవారంటే, వారు తమ చర స్థిరాస్తులు కూడా పనిచేసుకునేవారు. వాళ్ళ ఐక్యత చూసిన మిగతా వాళ్ళు చాలా ముచ్చటపడి, అరే వీళ్ళు ఎంత ప్రేమగా ఉంటున్నారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం, వీళ్ళతో కలుద్దామని వచ్చేసి ఆ క్రైస్తవులతో కలుస్తుండేవారు. ఆ టర్టిలియన్ తన చరిత్రలో రాస్తూ, అన్యులు అనే తన ఫ్రెండ్స్ కి లెటర్స్ రాస్తూ అంటాడు, అరే ఆ క్రైస్తవులు చూడండి రా ఎంత ప్రేమగా ఉంటున్నారు, ఒకరి కోసం ఒకరు చచ్చిపోవడానికి కూడా సిద్ధమైపోతున్నారా, ఇంత ప్రేమ మనం కలిగి ఉండలేమా అని రాశాడు. అంటే ఆనాడున్న క్రైస్తవులు ఎంతగా వాళ్ళ ఐక్యతను ప్రదర్శించారో చూడండి. అందుకే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం ఆ చివరి వచనంలో చూస్తే, ఆ పట్టణం అంతా ఆనందంతో నిండిపోయింది. క్రైస్తవులు కలిసి ఆరాధిస్తుంటే, క్రైస్తవులు కలిసి ప్రార్థిస్తా ఉంటే చుట్టూన్నటువంటి వాళ్ళు, అరే వీళ్ళు మత వ్యాపారం చేస్తున్నారు, మన మతాలు మార్చేస్తున్నారు, అరే వీళ్ళు కలిసి ప్రార్థన చేస్తున్నారు, అరే వీళ్ళు చాలా దారుణం చేస్తున్నారు అని వీళ్ళు కోపం తెచ్చుకోకుండా ఆ ఆరాధన చేసే వాళ్ళందరినీ అభిమానించేవారు. వాళ్ళు కలిసి ప్రార్థన చేస్తా ఉంటే, వాళ్ళు కలిసి ఆరాధన చేస్తా ఉంటే, వాళ్ళు చూస్తున్నటువంటి చుట్టుప్రక్కల వాళ్ళు, ఇంకా మనమందరం ఆ చర్చికి వెళ్ళిపోదాం, లేకపోతే వాళ్ళతో కలుద్దాం, మనందరం వాళ్ళతో కలిసి ఉందాం అని వాళ్ళు కోరుకునేవారట. అందుకే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ సౌలు అనేటువంటి ఒక రాజుకి దేవుడు పెట్టినటువంటి ఆ పరీక్షలో ఆ సౌలు గురించి దేవుడు మాట్లాడుతున్న విషయాలు, లేక సమూయేలు మాట్లాడుతున్న విషయాలు మనం చూస్తాం. ఆ సౌలుని దేవుడు అన్నాడు, లేక సమూయేలు ద్వారా దేవుడు అన్నాడు, మీరు వెళ్ళి అమాలేకుల మీద యుద్ధం చేయండి, దేవుడు ఈ పని చేయమంటున్నాడు. అంటే వీళ్ళు యుద్ధానికంటూ వెళ్ళి ఆ యుద్ధంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళను చంపి రాకుండా వీడేం చేశాడంటే అక్కడి నుంచి పశువులను పట్టుకొచ్చాడు, వాడు అక్కడి నుంచి రాజును తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఏవయ్యా ఈ పని చేసావంటే వాడు ఏమంటున్నాడంటే, నీ దేవుడికి ఆరాధన చేయడానికి, నీ దేవుడికి సేవ చేయడానికి పశువులు కావాలి కదా, ఈ పశువులేమో మరి మనకు దొరకవు, ఈ పశువులు ఎప్పుడూ కావాలి. ఏమండి, బలిపీఠం అంటండి ఎప్పుడు మండుతూ ఉండాలి. ఎప్పుడు మండాలంటే ఎంత చెరకు కావాలి, ఎన్ని కట్టెలు కావాలి, ఎన్ని పశువులు కావాలి,
ఒక పశువును కాలిస్తే ఎంతసేపు ఉంటది? ఆ పశువుల్ని, ఆ కట్టెల్ని పోగు చేస్తా ఉంటే ఎన్ని ఉన్నా సరిపోవు కదా. కాబట్టి వీడికి ఏం ఆలోచన వచ్చిందంటే, అరే ఈ పశువుల్ని మనం దాచుకుంటే బాగుంటుందని పట్టుకొచ్చాడు. కానీ సమూయేలు ఏమంటున్నాడంటే, దేవుడికి కావాల్సింది పశువులు కాదు, దేవుడికి కావాల్సింది విధేయత. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన, ఆలోచించుము, బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టం. దేవుడు చెప్పిన మాట వినేవాళ్ళు కోరుకుంటున్నాడు, కానీ అర్పణలు పట్టుకొచ్చే వాళ్ళని దేవుడు కోరుకోవడం లేదు. మొదటి నుండి కూడా మనుషుల ఆలోచన ఇదే, దేవుడికి ఏదైనా ఇస్తే సరిపోతుంది. చర్చికి వెళ్ళాం, కానుక ఇచ్చామా? చర్చికి వెళ్ళాము, దేవుడికి ఏదైనా ఇచ్చామా? నువ్వు ఇవ్వడం కంటే ముందు నువ్వు మారు మనసు పొందావా? దేవుడు నీ మారు మనసును చూస్తున్నాడు. పాపం గురించి ఈ వ్యక్తి ఎంత పశ్చాత్తాపడుతున్నాడు, ఈ వ్యక్తి నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, ఈ వ్యక్తి నా కొరకు జీవించాలని ఎంత తప్పిస్తున్నాడు. దేవుడి కొరకు జీవించాలనే ఆలోచనతో తనమునకలవుతూ, అయ్యో దేవునికి అనుకూలంగా నేను బ్రతకలేకపోతున్నానని విచారిస్తూ, దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఆలోచనతో రోధిస్తూ, కొంతమంది పిల్లలు చూడండి, నాకు పలానా మిఠాయి కావాలని ఏడుస్తారు కదా. కొంతమంది చూడండి, నేను పలానా ఊరు వెళ్ళాలని ఏడుస్తారు కదా. కొంతమంది చూడండి, కొంచెం ఎదిగిన తర్వాత నాకు పలానా అబ్బాయి కావాలని ఏడుస్తారు. ఈ ఏడుపేదో నాకు దేవుడు కావాలని ఆ ఏడుపు ఉందనుకోండి, ఆ కన్నీళ్లు ఉన్నాయనుకోండి, ఆ విరిగిపోయింది అనుకోండి, ఆ హృదయం దేవుని కొరకు నేను బ్రతకాలని అనుక్షణం తప్పిస్తుంది అనుకోండి, అందులో నుంచి వచ్చే ఆ వాసన, ఆ పరిమళం దేవుడికి ఇష్టం. ఒక పశువును కోసి దానికి కాల్చడం వల్ల వచ్చేటువంటి వాసన కంటే విరిగి నలిగిన హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆలోచన దేవుడికి ఇష్టం. అందుకే 51వ కీర్తనలో కీర్తనకారుడు 51వ కీర్తన ఎప్పుడు రాశాడో తెలుసా? బత్షెబతో పాపం చేసినప్పుడు, ఆ పాపం ఏదో నాతాను ద్వారా బయటపడినప్పుడు, తన తప్పేంటో అర్థమైన తర్వాత అతడు పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తూ ఒక కీర్తన రాశాడు. దాని 51వ కీర్తన అంటారు. అందులో ఒక విషయం అర్థమైంది దావీదుకి. 51వ కీర్తన 16 నుంచి 17 చరణాల్లో, నువ్వు బలిని కోరువాడవు కావు దేవా, నువ్వు బలిని కోరటం లేదు, నువ్వు బలిని కోరియడలా నేను అర్పిస్తాను. ఎటువంటి బలైనా అర్పించగలను, ఎటువంటి సమాధాన బలైనా అర్పించగలను, ఎటువంటి దహన బలైనా అర్పించగలను, ఎటువంటి ప్రతిష్టార్పణైనా అర్పించగలను, ఎటువంటి నైవేద్యం అన్నా చేయగలను, ఏం చేయమన్నా చేయగలను. కానీ నీకు అది ఇష్టం కాదు. నీకు ఇష్టమైంది ఏంటి? విరిగి నలిగిన హృదయం. దేవా, విరిగి నలిగిన హృదయం నువ్వు అలక్ష్యము చేయవు. ఆ విషయం ఎప్పుడు అర్థమైంది? పొగరు బట్టి తనకు నచ్చినట్టుగా ప్రవర్తించి ఒక ప్రాణాన్ని తీసేసి అందరిలో దొరికిపోయి దేవుడు వచ్చి అతను శపించిన తర్వాత తన తప్పేంటో తనకు అర్థమయ్యాక అప్పుడు మాట్లాడుతున్నాడు. తప్పులు చేసి దెబ్బలు తిని చితకొట్టబడి అప్పుడు కూర్చొని లోబోదిపోమంటూ అయ్యో నేను తప్పు చేయకుండా ఉండాల్సిందే అనుకోవడం బుద్ధిహీనమైనటువంటి ప్రవర్తన. నువ్వు దెబ్బతిన్నాక మారడం కాదు, చేసిన పాపానికి నువ్వు పరిహారం పొందిన తర్వాత మారడం కాదు. ఏమండి, యేసుప్రభు వారు ధనవంతుడు లాజరు గురించి కొన్ని విషయాలు చెప్పాడు. ఆ లాజరు పేదరికంతో చాలా బాధలు పడుతున్నప్పటికీ ఆ పేదరికంలో తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకుండా దేవుని పట్ల భక్తి కలిగిన వాడిగానే ఉన్నాడు. చచ్చిపోయాడు. అతడు అబ్రహాము రొమ్మున, అంటే ఒక విధంగా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఆనందించే స్థితికి వెళ్ళాడు. కానీ మనం చూస్తే ధనవంతుడు ఉన్నాడు. వాడు ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు, ఎప్పుడు హ్యాపీ, నచ్చింది అనుభవిస్తాడు, నచ్చింది తెచ్చుకుంటాడు, నచ్చిన చోట తిరుగుతాడు, నచ్చినట్టు బ్రతుకుతాడు. కానీ చచ్చిపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? నరకానికి సమానమైన ప్రదేశంలో ఉన్నాడు. ఇప్పుడు అగ్నిగుండంలో కాలుతున్నాడు, ఇప్పుడు బాధపడుతున్నాడు, ఇప్పుడు రోధిస్తున్నాడు, ఇప్పుడు భయపడుతున్నాడు. ఇక్కడేమో సంతోషంగా ఉన్నాడేమో అక్కడికి వెళ్ళి ఏడుస్తున్నాడు, ఇక్కడ ఏడ్చినోడేమో అక్కడికి వెళ్ళి సంతోషంగా ఉన్నాడు. కానీ అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అప్పుడు బుద్ధి వచ్చింది, అయ్యా అబ్రహామా, ఆ లాజర్ని మా ఇంటికి పంపించు, నాలాగే వాళ్ళు అక్కడ చాలా విచ్చలవిడిగా ఆనందంలో మునిగి తేలుతున్నారు, అలా జీవిస్తే ఇటువంటి బతుకు వస్తుందని వాళ్ళకి చెప్పు. అప్పుడు మారాడండి. అప్పుడు అర్థమైందండి జీవితం ఏంటో. చాలా మందికి జీవితం ఏంటో అర్థం కావట్లేదు. యవ్వన కాలంలో యవ్వన రక్తం వేడివేడిగా ప్రవహిస్తా ఉంటే, అనుకున్నది జరుగుతూ ఉంటే, నచ్చిన పనులు చేయడానికి శక్తి ఉంది, నచ్చిన చోట వెళ్ళడానికి డబ్బులున్నాయి, నచ్చినట్టు బతకడానికి అవకాశాలు ఉన్నప్పుడు కన్ను మిన్ను గానకుండా పోతావు, నీకు నచ్చిన దారిలో వెళ్ళిపోతావు తమ్ముడు చెల్లి. ఒక రోజున ఈ డబ్బు పోతుంది, జాగ్రత్త. ఒక రోజున నీ స్నేహాలు పోతాయి, జాగ్రత్త. ఒక రోజున నీ ఆరోగ్యం పోతుంది, జాగ్రత్త. ఆ రోజున కూర్చొని అయ్యో ఇది నేను ఇప్పుడు తెలుసుకున్నానేంటి, నేను బాగా ఉంటాను అనుకుంటే అప్పుడు నీకు అవకాశాలు ఉండవు. బైబిల్లో చిన్న కుమారుడికి దొరికినట్టుగా అందరికీ అవకాశాలు రావు. జీవితంలో దెబ్బతిన్నా కూర్చొని ఆడడం కంటే ముందే ఆ పర్యవసానం అనుభవించక ముందే కన్నీళ్లతో ప్రభు పాదాల చెంతకెళ్ళి
ప్రభువా నాకు నువ్వు కావాలి, నీ ఆస్తి అక్కర్లేదు, నాకు నువ్వు కావాలి, నీ ఆశీర్వాదాలు అక్కర్లేదు, నాకు నువ్వు కావాలి, నీతో స్నేహం కావాలి, నాకు ఏ సౌఖ్యాలు అక్కర్లేదు, నాకు నువ్వు కావాలి ప్రభువా, నాకు నీతో స్నేహం కావాలి ప్రభువా, నేను నిరంతరం జీవించాలి ప్రభువా, నేను నిన్ను సంతోషపెట్టాలి ప్రభువా అని కనుక ఒక వ్యక్తి అనుకుంటే వాడి భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఎందుకంటే యేసు ప్రభును సంపాదించుకున్నవాడు అన్ని సంపాదించుకొని కూడా యేసు ప్రభుని సంపాదించుకోలేనవాడు అన్ని కోల్పోయినాడు. యేసు ప్రభు వారు అంటారు, తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, ఎవడు పోగొట్టుకుంటాడో దాన్ని వాడు సంపాదించుకుంటాడు. లోకమంతా సంపాదించుకొని దేవుడు కోల్పోతే ప్రయోజనం ఏంటి? 17వ వచనం, ఈ 17వ వచనం గురించి, అంటే 51వ కీర్తన 17వ వచనం గురించి స్పర్జన్ గారు భలే మాట్లాడతారు. దేవునికి ఇష్టమైన బలులు విరిగి నలిగిన హృదయమే. బలి అర్పణలన్నిటికంటే తన రక్షణ గురించి అవగాహన కలిగి ఒక వ్యక్తి తన పాపం విషయమై పశ్చాత్తాపడతా ఉంటే, అటువంటి పశ్చాత్తాపడే హృదయం ఒక కోడె రక్తం కంటే, ఒక మేక రక్తం కంటే కూడా దేవుడికి చాలా ఇష్టం. పాపం గురించి కన్నీటితో ప్రార్థించే వ్యక్తి హృదయం ఎంత ద్రవిస్తుందంటే, అది కేవలం బలిగా మాత్రమే ముగిసిపోదు, కానీ అది దేవునికి ఆమోదయోగ్యమైనటువంటి జీవితంలోకి నడిపిస్తుంది. సో దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయడు. నలిగినటువంటి హృదయంలో ఎగిస్తున్నటువంటి ధూపం, ఆ ఆరాధన దేవునికి సువాసన పరిమళంగా ఉంటది. కొంతమంది ఎంతో విషాదంగా ఉంటారు. వాళ్ళు చూడగానే అంటారు, ఈ ఏడుపు కొట్టు మొహం కూడా ఎక్కడికి వచ్చాడేంటి, ఓరే బాబాయ్ నీ మొహం అలా పెట్టగరా బాబు, నీ ముఖం చూడలేకపోతున్నావు, కాస్త నవ్వరా అమ్మ, కాస్త నవ్వమ్మా, ఆ ముఖం మాడిపోయింది అని అంటాం కదా. మనుషులకి మాడిపోయిన ముఖాలు ఇష్టం ఉండదు, కానీ యేసు ప్రభుకి ఏమి ఇష్టం? కన్నీటి హృదయం ఇష్టం. నువ్వు కన్నీళ్లతో ముఖం ముడుచుకొని, ప్రవ్వా నువ్వు కావాలనైనా అని పరితపిస్తూ నీ ముఖ వికారం చేసుకుని, వేపవాక్యంలో 3వ అధ్యాయాలు అంటాడు, ఎవరాలములో తన కాడి మోయట నరునికి మేలు. వాడు ఏం చేయాలి? బూడిదలో తన తలకాయ పెట్టుకోవాలండి. బూడిదలో తలకాయ పెట్టుకోండి, అబ్బే బూడిదలో కాదు, పౌడర్లో తలకాయ పెట్టగలరు. నువ్వు ప్రభు పాదాల చెంతకెళ్ళినప్పుడు మనుషులకి ఏది ఇష్టమో దేవుడికి ఇష్టం ఉండదు. దేవుడు పాపులను ప్రేమిస్తాడు, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. అందుకే యేసు ప్రభు గురించి కూడా ఏం రాయబడుతుంది? ఆయన పాపుల స్నేహితుడు అని రాయబడ్డాడు. ఆయన పాపుల స్నేహితుడు కానీ, పశ్చాత్తాపడే వారి స్నేహితులు కానీ, పశువుల స్నేహితుడు కాదు. యేసు ప్రభుకు పశువుల్ని, మేకల్ని, గొర్రెల్ని ఇస్తే కుదరదు, నువ్వు కావాలి ఆయనకి. అందుకే రోమపత్రిక 12వ అధ్యాయం 1 నుంచి చదివితే అంటాడు, మీరు సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోండి. కాబట్టి నీ ఆలోచన ఎలాగుంది? నీ ఆరాధన ఎలాగుంది? వేషధారణతో భక్తుల్లా వేషం ధరించుకుని ఇక్కడ కూర్చున్నారా? విరిగి నలిగిన హృదయంతో దేవుని సంతోషపరచాలి, దేవునికి అనుకూలంగా జీవించాలనే కన్నీటితో పరితపిస్తున్న హృదయాలతో ఒకవేళ ఇక్కడ మీరు ఉన్నారా? ఒకవేళ అలా ఉంటే నువ్వు ఏ మనిషితో తగాదా పెట్టుకో. ఏ మనిషితో నాకు తగాదా ఉన్నా దేవుని ప్రసన్నతను కోల్పోతానేమో అని అందరితో సమాధాన పడటానికి ట్రై చేస్తాం. దేవునితో కూడా తగాదా పెట్టుకో. దేవునికి నాకు ఏం అభ్యంతరకరంగా ఉందని ఆలోచన చేస్తూ ఉంటావు. ఎందుకంటే శుద్ధీకరణ లేని సేవ దేవునికి ఆమోదయోగ్యం కాదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి అన్నాడు, కడుక్కోండి అన్నాడు. అవునా? మీరు దేవాలయం చూడండి, దేవాలయం చూస్తే ఆ దేవాలయంలో ఫస్ట్ ఆవరణం లోపలికి రాగానే అక్కడ ఇత్తడి గంగాళం ఉంది. ఆ ఇత్తడి గంగాళంలో ఉన్న నీళ్లతో వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కోవాలి, శుభ్రం అవ్వాలి. ఆ తర్వాత బలిపీఠం ఉంటుంది. వీళ్ళు శుభ్రం అవ్వకుండా అక్కడ బలిచ్చిన దేవుడు తీసుకోడు. ఆ బలిపీఠం దాటిన తర్వాత, బలిచ్చిన తర్వాత లోనకి వెళుతున్నారు అనుకోండి, అక్కడ సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. ఆ సన్నిధి రొట్టెల బల్ల తర్వాత ధూపవేదిక ఉంటుంది. ఆ ధూపవేదిక దేవునికి ధూపం వేయడానికి. ఒకవేళ ధూపం ఆరాధన అనుకుందాం, ధూపం ప్రార్థన అనుకుందాం. ప్రార్థన అయినా ఆరాధన అయినా నువ్వు శుద్ధీకరించబడకుండా, యేసు ప్రభు బలియాగం చేత నువ్వు పవిత్రపరచబడకుండా, ఆయనతో ఎటువంటి సంబంధం లేకుండా లోనకు వెళ్ళి దేవునికి ఆరాధన ప్రార్థన చేయడం ఇష్టం లేదనే విషయం చెప్పడానికి దేవుడు ప్రత్యక్ష గుడారం అనే నియమాన్ని తీసుకొచ్చాడు. వీళ్ళకి అర్థం కావాలి దేవుని నియమాలు ఏంటో. మీకు మానవ నియమాలు తెలుసు, బాగా తెలుసు. ఎవరింటికన్నా పెద్దవాళ్ళ ఇంటికి వెళ్తున్నారనుకో, అరే ఊరికి ఎట్లా వెళ్తాం రా అని వాళ్ళు పలహారాలు పట్టుకెళ్తారు. మీకు బంధువుల్ని ఇంటికి ఎలా వెళ్ళాలో తెలుసు. కొంతమందికి భార్యను ఎలా సంతోషపెట్టాలో తెలుసు, అందుకని ఇంటికి వచ్చిన వాళ్ళు పువ్వులు వేస్తారు. కొంతమందికి కూర వండితే చాలు, అన్నీ తెలుసు. కానీ దేవుడిని సంతోషపెట్టడం తెలుసా? దేవునికి అనుకూలంగా నువ్వు జీవించకపోతే దేవుడిని ఆమోదించలేడు. నిర్గమకాండం 30వ అధ్యాయం 17-18లో ఇత్తడి గంగాళం ఎందుకు చెప్పబడింది? ముందు పవిత్రపరచబడాలి. ఒకప్పుడు ప్లూటోనియం అనేటువంటి ఒక లోహాన్ని కనుగొన్నారు. ఈ ప్లూటోనియం ద్వారా వాళ్ళు ఏం చేశారంటే రేడియం కనుక్కున్నారు. ఆ ప్లూటోనియం ద్వారా ఆటం బాంబు, ఈవేళ ఆటం బాంబులకి వెనకాల ఉన్న లోహం ఏంటంటే ప్లూటోనియం. దీన్ని కనుగొన్నారు. కానీ ఆ ప్లూటోనియం ఎంత ప్రమాదకరమైందో తర్వాత తెలిసింది.
ఆ ప్లూటోనియం దరిదాపుకు వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ రక్తంలో ఉన్నటువంటి కణాలు చచ్చిపోయి క్యాన్సర్ వస్తుందని తెలుసుకున్నారు. కాబట్టి చాలా సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత కాలిఫోర్నియాకి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయంలో నుంచి కొంతమంది లేక ఇద్దరు శాస్త్రవేత్తలు మేము ఈ ప్లూటోనియం ఎఫెక్ట్ లేకుండా బాడీని కాపాడేటువంటి ఒక మందుని, ఔషధాన్ని కనుగొన్నామని చెప్పారు. అప్పుడు ప్రపంచం అంతా ఎంతో ఆనందించింది. ఇంత తీవ్రమైనటువంటి పదార్థ ప్రభావం నుండి విడిపించగలిగినటువంటి ఔషధం మనకు దొరికిందిరా అనుకున్నారు. ఇవాళ క్యాన్సర్ కు మందు ఉంటే గంతులేస్తారు, ఎయిడ్స్ కు మందులున్నా గంతులేస్తారు, కానీ పాపానికి మందు దేవుడు తప్ప ఎవడివ్వలేదు. ఇవాళ ప్లూటోనియం కంటే కూడా ప్రమాదకరమైనది పాపం. పాపం నీ శరీరంలో ఉన్నప్పుడు అది మనిషిని దూరం చేస్తుంది, దేవుడికి మనిషిని దూరం చేస్తుంది, నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. కాబట్టి ఏ పాపపు మనసు నీలో ఉందో దాని నుంచి నువ్వు విడుదల పొందకుండా నువ్వు దేవుని సంతోషపరచలేవు. కనుక ఎవడైతే ఆ విషయాల గురించి ఆలోచన చేస్తాడో, ఆ విషయాల గురించి జాగ్రత్త పడతాడో, లేక పాపం నుంచి విడుదల చేసే యేసుక్రీస్తు రక్తధారాలలో కడగబడాలి, పవిత్రపరచబడాలి, యేసు ప్రభు సహవాసంలో నేను పరిశుద్ధపరచబడాలని నిరంతరం దేవుని పాదాలను ఆశ్రయిస్తాడు. 1 యోహాను పత్రిక 1:7 ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిస్తే అన్యోన్య సహవాసం కలిగి ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మనుషులతో మనుషులుగా సమాధాన పడాలంటే నువ్వు వాళ్ళకి ఏదైనా వ్యతిరేకంగా చేస్తే వెళ్ళి వాళ్ళతో సమాధాన పడాలి, క్షమించమని అడగాలి. దేవునికి నీకు అసమాధానం ఏర్పడితే యేసు ప్రభు రక్తం ద్వారా పవిత్రపరచడానికి నిరంతరం దేవుని పాదాల చెంత ఉండడానికి ఇష్టపడాలి. అయితే మూడో విషయం ఏంటంటే, బలిపీఠము అంటే బలిద్రవ్యం అర్పించడం కదా. కానీ మీరు లేవికాండం 6:12 చూస్తే బలిపీఠం మీద అగ్ని మండుచూ ఉండాలి. లేవికాండం 6:9 చేస్తే నిరంతరము మండుతూ ఉండాలి. ఎప్పుడో ఒకసారి దేవాలయానికి వెళ్ళినప్పుడే నేను జాగ్రత్తగా ఉంటే సరిపోతే, వారమంతా నా ఇష్టం వచ్చినట్టు ఉంటే పర్వాలేదు కాదు. అప్పటి దేవాలయ వ్యవస్థలో కూడా నిరంతరము బలిద్రవ్యాలు అర్పించబడాలి. ఇప్పటి దేవాలయ వ్యవస్థ ఈ రోజున నీ హృదయమే దేవుని ఆలయం, నీ హృదయంలో దేవుడు నివసించాలనుకుంటున్నాడు. మరి అయితే నీలో దేవుని ఆత్మ నిరంతరం రగులుతూనే ఉండాలి. 1 దశలోనికి పత్రిక 5:19 ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు. నువ్వు ఆత్మలో రగులుతూ ఉండాలి, దేవుని ఆత్మ చేత రగిలించబడుతూ ఉండాలి, దేవుని ఆత్మ చేత దేవునికి అనుకూలంగా మలచబడుతూ ఉండాలి, దేవుని ఆత్మ చేత దేవునికి అనుకూలమైనటువంటి ఆ స్తుతి ఆరాధనలు చెల్లిస్తూ దేవునికి మహిమను తీసుకొస్తూ ఉండాలి. అయితే ఆ రోజున అక్కడ బహిరంగంగా బలిపీఠం మీద బలిద్రవ్యం కాల్చడం గురించే ఈ వచనం చెప్తుంది అనుకుంటే, ఈవేళ అంతరంగంలో గనక దేవుడు ఉండాలని ఆశపడితే నీ అంతరంగంలో దేవుని గురించిన ఆలోచనలు నిరంతరం రగులుతున్నప్పుడే దేవుని కొరకు మారాలనే తపన నీలో నిరంతరం ఉంటది. అప్పుడే నీ జీవితాల్లో మార్పు మొదలవుతుంది. నిరీక్షణ లేనివాడు శ్రమలలో దారి తొలగిపోతాడు. ఓర్పు లేనివాడు తనకి వ్యతిరేకంగా ఏదైనా జరుగుతున్నప్పుడు సహనాన్ని కోల్పోతాడు. ఉదారత్వం లేనివాడు తనకి ఏదైనా లభించకపోతే అతడు కుళ్ళుకొని చచ్చిపోతాడు. చూడండి, భోజనాలు పెట్టేటప్పుడు అందరికీ వేసి నీకు వేయలేదు అనుకోండి, ఎలా ఉంటుంది? భోజనాల్లోనే పొళ్ళు మండిపోతుంది కదా. అటువంటిప్పుడు నీ పొరుగువాడు బాగున్నా నీకు నచ్చదు. నీలో ద్వేషం ఎందుకు వచ్చింది, మాటలు ఎందుకు అంటున్నావు అంటే అవతల వాడిని వాచట్లేదు. నీకంటే మంచి బట్టలు వేసుకున్నారు, వెరీ గుడ్. నేనే కాదు, నువ్వు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా మంచి బట్టలు వేసుకోవాలి, ఇంకా అందంగా ఉండాలని ఎవరైనా ఏ ఆడపిల్లని అనుకుంటుందా? ఏ ఆడపిల్లని ఇంకొకరు చూసి నువ్వు చాలా బాగున్నావే అంటదా? అన్నారు. పొరపాటును కూడా అన్నారు. ఇప్పుడు కూడా ఇంకొకళ్ళు కామెంట్ చేస్తాం, ఎందుకంటే మనమే బాగున్నావాలి. భోజనం విషయంలోనే కానీ, లేక మనం వేసుకునే ఆభరణాల విషయంలోనే కానీ, అన్ని విషయాల్లో మనమే బాగుండాలనుకునేది ఉదారత్వం కాదు. ఉదారత్వం అందరి క్షేమం కోరుతుంది, అందరూ బాగుండాలనుకోరు. కాబట్టి నీలో నిరీక్షణ, నీలో ఓర్పు, నీలో ఉదారత్వం, నీలో ఆతిథ్యం చేసే లక్షణం, టైం లేదు ఇవన్నీ నేను వివరించట్లేదు, నీలో అణుకువ, నీలో ఎడదగని ప్రార్థనా జీవితం, ఇవన్నీ నీలో ఉంటే నీలో అగ్ని మండుతూనే ఉంటుంది. నీలో ఓపిక తగ్గిపోయింది, ఆనందం తగ్గిపోద్ది. హెబ్రీ పత్రిక 3:0 ప్రకారం నీలో ఓర్పు లేదు. యాకోబు పత్రిక 4:0 ప్రకారంగా నీకు ఓర్పు లేకపోతే నువ్వు నిరీక్షణ కోల్పోతావు. నీలో ఉదారత్వం లేదు, ఆతిథ్యం చేసే లక్షణం లేదు, ఎడదగని ప్రార్థనా జీవితం లేదు. కట్టెలు లేకపోతే అగ్ని మండదు, కట్టెలుంటేనే అగ్ని మండుతుంది. నీ జీవితంలో దేవునికి అనుకూలమైన జీవితం ఉంటేనే నీలో ఆత్మ రగులుతా ఉంది. ఎంతటి ఒత్తిడి ఉన్నా బలిపీఠం మీద మన జీవితాలు ఉండడం అనివార్యం. అందరితో శత్రువుతో ఉన్నప్పుడు, సఖ్యత లేనప్పుడు దేవునితో సాన్నిహిత్యం సాధ్యం కాదు అని ఈ వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మనం మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడైనా దేవునికి అనుకూలమైన జీవితం మనలో లేదా? ఒకరితో ఒకరికి సమాధానమే ఉందా, లేక ఒకరితో ఒకరికి శత్రుత్వం ఉందా?
నీకు శత్రుత్వం ఉంటే దేవునితో సఖ్యత సాధ్యం కాదు. నీ ఆరాధన దేవుడు స్వీకరించడు, నీ ప్రార్థన దేవుడు స్వీకరించడు, నువ్వు ప్రభువులో పాలు పొందడం కూడా నీకు మంచిది కాదు. మన హృదయాలు పరిశీలన చేసుకుందాం. బలిపీఠం మీద బలిద్రవ్యం అర్పించక మునుపు నీ సహోదరునికి నీ మీద వ్యతిరేకంగా ఉందేమో ఆలోచించుకోమని యేసుప్రభు చెప్తున్న మాటల్లో ఇంత లోతైన భావన ఉంది. నీకు ఇంకొకరితో శత్రుత్వం ఉందా తమ్ముడు చెల్లి? నీకు దేవునితో శత్రుత్వం ఉందా? లేక రోజు రోజుకి నీలో ఆసక్తి తగ్గిపోతా ఉందా? నిరీక్షణ కోల్పోతూ, ఓర్పు కోల్పోతూ, ఉదారత్వాన్ని కోల్పోతూ, ఆతిథ్యం చేసే లక్షణాన్ని కోల్పోతూ, అనుకున్న కోల్పోతూ, ప్రార్థనా జీవితాన్ని కోల్పోతున్నావు. అందుకే నువ్వు ప్రభువుకు దూరం అయిపోతున్నావు. అగ్ని నిత్యము రగలాలి. బలిపీఠం మీద బలి అర్పణలు అర్పిస్తూనే ఉండాలి. అయితే అర్పణకు ముందు శుద్ధీకరణ ప్రాముఖ్యం. ఇత్తడి గంగాళం దాటకుండా దహన బలిపీఠం లేదు. నువ్వు శుద్ధీకరించబడకుండా దేవుడు నీ అర్పణలు స్వీకరించలేడు. లేక నువ్వు శుద్ధీకరించబడకుండా, యేసుప్రభు రక్తం చేత కడగబడకుండా, ఆయనతో ఎటువంటి సాన్నిహిత్యం లేకుండా ఆ బలలో పాలు పొందడం కుదరదు. లేక దేవునితో ఎటువంటి సంబంధం లేకుండా నువ్వు చేసే ప్రార్థనలు, చేసే ఆరాధన దేవుడు ఆమోదించలేడు. దయచేసి ఈ విషయాలు ప్రతి వ్యక్తి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. ఈ ఒక్క వచనం ఇన్ని ఆలోచనలు నీలో రేకెత్తించాలి, ఇన్ని ఆలోచనలు నీలో కలిగించాలి. ఎక్కడైనా నాకు ఇతరులతో శత్రుత్వం ఉందా అనుకుంటున్నావు? ఎవరితో నాకు ఎలా ఉంటే ఏంటి? దేవుడు నన్ను క్షమిస్తాడు, ప్రేమిస్తాడు. నా దేవుడు ప్రేమగల దేవుడు. నేను ఎప్పుడొచ్చినా ఆయన నన్ను స్వీకరిస్తాడు అనుకుంటున్నావు. పొరబడుతున్నావు తమ్ముడు చెల్లి. నీలో పగ ప్రతీకారాలు పెట్టుకొని నువ్వు చేసే ప్రార్థన దేవుడు వినడు. కాబట్టి నీకు నీ మనసులో ఎవరి మీద ఆయాసం ఉంటే వెళ్ళి వెంటనే సమాధానపడు. లేకపోతే ఎన్నాళ్ళు భక్తి చేసినదంత వృధా, ఏం ప్రార్థన చేసినదంత వృధా. దేవునితో నీ సఖ్యత ఉండాలి అనుకుంటే యేసు ప్రభుకు వ్యతిరేకంగా నీ హృదయంలో ఏదైనా ఉందేమో ఆలోచన చేసుకో. నీ హృదయం నీ యందు దోషారోపణ చేస్తే దేవునితో సమాధాన పడు తమ్ముడు చెల్లి. దేవునితో సమాధాన పడకపోతే దేవుడు నీ ప్రార్థన ఆమోదించలేడు. నీలో ఆసక్తి నిత్యం మండుతూ ఉండాలి. నీలో దినదినం ఆసక్తి పెరగాలి. ఆత్మీయ తీవ్రత కలిగి ప్రభుని సేవించాలి. పరిశుద్ధాత్ముడు నీతో మండుతున్నాడా, ఆరిపోయాడా? ఆత్మ మండుతుందా నీలో? ఆలోచన చేసుకోమని మనం చేస్తున్నాం. ఆత్మ మండుతుందా? దేవునితో సఖ్యత ఉందా? ఇతరులతో సఖ్యత ఉందా? లేకపోతే నీ ప్రార్థన, నీ ఆరాధన దేవుడికి ఆమోదయోగ్యం కాదు. ఈ 3 ప్రశ్నలు వేసుకుంటూ ప్రార్థన చేసుకోండి.